శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి శ్రీ సాయి సచ్చరిత్ర 759 పేజీ 105 నుంచి ఈరోజు చదువుతున్నాము. అతని శరీరం అటు ఇటు పొరలలేదు, కంఠంలో గురక శబ్దం లేదు, ఏ బాధ లేదు. అందరూ చూస్తుండగా మాట్లాడుతూ ఉన్న అతని శరీరం చలనరహితమైంది. అలా దీక్షిత్ తన మానవ శరీరాన్ని వదిలి ప్రాణజ్యోతిని ఆత్మలో విలీనం చేశాడు. విమాన మార్గాన ఆత్మస్వరూపంలో కలిసిపోయాడు. అతని జ్యోతి విశ్వజ్యోతిలో విలీనమైపోయింది. సాయి చరణాలలో ధ్యానమగ్నుడవగా అతని శరీరాభిమానం పూర్తిగా నశించి మనోవృత్తి సంపూర్ణంగా శాంతించింది. శరీరాన్ని పూర్తిగా కృష్ణార్పణ చేశాడు. క్రీస్తు 1926వ సంవత్సరం జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున దీక్షితు కర్మభూమిని వదిలి బ్రహ్మపదాన్ని పొందాడు. ఇది అతని శరీరావసానమని అనుకున్న, అతనికి విమానం వచ్చిందని అనుకున్న, అతడు సాయి చరణాల్లో లీనమైనట్లు ఎవరైనా దీన్ని అంగీకరించవలసిందే. ఇటువంటి ఉపకారానికి రుణం తీర్చుకోవచ్చు అని అనుకునేవారు భక్తి విశ్వాసాలు అసలు లేనివారు. ఎందుకంటే ప్రపంచంలో కనిపించే వస్తువులను ఇచ్చి గురువు రుణాన్ని తీర్చుకోవడం స్వప్నంలో కూడా సంభవం కాదు. 111వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ లోక సంస్థ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.